తాను పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తిని కాదని పదవులేతరను వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరిలో చామల గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కాలయాపన చేశారని విమర్శించారు. రామన్నపేటలో చామల కిరణ్ తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయమని తాను ఎప్పుడో చెప్పారన్నారు. బిడ్డ జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రావడం లేదని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు అందరినీ. మీకు ఇల్లు కట్టించిండా? అమ్మా ఇల్లు కట్టించిండా? భూమి ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? మన పిరాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ కంప్లీట్ చేసిండా? 1,00,000 కోట్లు కట్టి కాళేశ్వరం కడితే కూలిపోయింది. 500 తమ్ముడు చెప్పినట్టు 500 కోట్లు ఇస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఆనాడు ధర్మారెడ్డి పాలి కాలువ 2009 నుంచి 14 ఎంపీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోకపోతే నా సొంత పైలతో కాలువ పనిచేయలే, ధర్మారెడ్డి చేయలే, పిలాయిపల్లి చేసి నగరికల్లా లింగోట ఓపి లింగోట ఉన్నాక చెరువు నింపలే. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి పడవ పట్టించుకురా. ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికి ప్రమాణం చేస్తున్నా, ఈ గడ్డ మీకే చెప్తున్నా, రావణపేట సెంటర్ చెప్తున్నా, రావణపేట సెంటర్ చెప్తున్నా, రావణపేట మండలంలోని గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నా, ఈ రైతాంగానికి రావణపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి మా ముగ్గురి బాధ్యత మీకు నీళ్ళు అందించి రైతులను ఆడుకునే బాధ్యత. నాకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇదో లెక్క కాదు. 1,50,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఆగం చేసే పైసలల్లా 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ మీ అందరి పొలాలు సస్యశ్యామలం ఏంటి, మనకి ఇబ్బందులు ఉండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 500 కోట్లు ఖర్చు పెడితే కాలువలు అయితే కమిషన్లు రావని చెప్పి మన ఆస్తులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తలిగేసి పిల్లర్లన్నీ కూలిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ అయిందా అట్ట? గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిందా? ఎందుకంటే మనం ఒక మంచి ఆలోచనతోటి ప్రాజెక్టులు చేస్తాం. అట్నే ఇక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్లో కూడా రైళ్ళు ఆగుతలేరని చెప్పారు. కోవిడ్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో రైళ్ళు ఆగుతలేవని. 100% మనము దీన్ని చర్చకు తీసుకొస్తాం. పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి రైల్వే స్టేషన్, మీకు కనెక్టివిటీ, అలాగే ఈ హైవే కూడా, ఈ భువనగిరికి ఈ చిట్యాల మధ్యన హైవేని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని ఊర్లు పెరిగినాయి కానీ ఇక్కడ ఇంకా సింగిల్ రోడ్డే నడుస్తుంది అక్కడిక్కడ. దీన్ని కూడా డెఫినెట్గా ముందుకు పోయి పనిచేస్తాం మేము.